నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు కొత్తపేట వడ్డీవారి సెంటర్లో బాలరాముని మందిర నిర్మాణంపై రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. దీనిపై అసమర్థస్తులు హిందూ సంఘాల మధ్య తలెత్తిన వివాదం చినుకు చినుకు గాలి వానగా మారినట్లు జిల్లా ఉన్నతాధికారులు దృష్టికి చేరుకోవడంతో గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు, ఉన్నత పోలీసు అధికారులు హిందూ సంఘాల మధ్య సయోధ్య కుదరడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు హిందూ సంఘాల మనోభావాలను కాపాడే విధంగా వివాదాలను పక్కన పెట్టి ధార్మిక అవసరాలకు ప్రభుత్వం 5 చెట్ల భూమిని కేటాయించడంతో గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా కలెక్టర్ సాన్ మోహన్ ఆదేశాల మేరకు హిందూ ధార్మిక అవసరాల నిమిత్తం 5 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు హిందూ సంఘాల సభ్యులకు తెలుపుతూ వివాదానికి తెరదించారు. ఇక్కడ మేము ఎన్నో ఏళ్లుగా ఈ కమ్యూనిటీల గురించి శతవిధాల రేయింబావళ్ళు తిరిగి ఇంకెందుకులే ఏమి చేయలేమో అనే పరిస్థితి తెప్పించుకున్న వరకు ఈ యూత్ అంతా కూడా ఇంచుమించు రామారామి 8 సంవత్సరాల పాటు నుంచి రాత్రులు పొగలనకుండా తిరగని ఇళ్ళు లేవు, తిరిగిన వాకళ్ళు లేవు, తిరిగిన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ ఏళ్ళకి పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ శ్రీనివాసరావు గారి దయ వల్ల కూటమి ప్రభుత్వం సహకారంతో 5 సెంట్లు మాకు ఇవ్వడం జరిగింది. ఈ కమ్యూనిటీలకి పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ గారు నిధులు ఇచ్చి అతి త్వరలో మా కమ్యూనిటీలు పూర్తి చేసి మాకు ధన్యవాదాలు తెలుపుతాం. వాళ్ళకి ఈ కార్యక్రమం ధన సహాయం, గ్రాంట్ సహాయం ఎంపీ గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాకు నిధులు ఇచ్చి త్వరగా మా కమ్యూనిటీలని పూర్తి చేస్తారని మా గౌరీ సెంటర్ తరఫుని, కొత్తపేట తరఫుని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. గొల్లప్రోలు 15వ వార్డులో మా యొక్క స్థలాన్ని కమిటీల కోసం 5 సెంట్ల స్థలం మన కమిషనర్ గారు, అలాగే గొల్లప్రోలు మున్సిపాలిటీ చైర్పర్సన్ గండేటి శ్రీరామకి ధన్యవాదాలండి. మాకు ఈ కమిటీ హాలుకి నిర్మాణానికి డిప్యూటీ సీఎం గారు, కూటమి ప్రభుత్వం మాకు ఎంతో సహకరిస్తారని మేము ఎంతో ఆశిస్తున్నాం. దాంతోగా మాకు అతి త్వరగా వీళ్ళగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఈ యొక్క కార్యక్రమానికి ఎంపీ గారు, అలాగే ఉదయ శ్రీనివాసరావు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మాకు సహకరిస్తారని మేము ఎంతో ఆశిస్తున్నామండి. మాకు ఈ కార్యక్రమం గౌక్కు తొందరగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి.